హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో షేప్స్ అంటే ఏంటి, షేప్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, రీసైజ్ అనేది ఎలా చేయాలి, ఒక చోటుని ఇంకో చోటుకి ఎలా మూవ్ చేసుకోవాలి, షేప్లో కలర్స్ అనేది ఎలా అప్లై చేయాలి, అవుట్లైన్ కలర్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చు, షేప్స్కి ఎఫెక్ట్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఒక షేప్లో టెక్స్ట్ అనేది ఎలా టైప్ చేసుకోవచ్చు, షేప్ని రొటేషన్ అనేది ఎలా చేయాలి, మల్టిపుల్ షేప్స్ తీసుకున్నప్పుడు షేప్ని ఎలా అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు, మల్టిపుల్ షేప్స్‌ని ఒకేసారి ఏ విధంగా మూవ్ చేయొచ్చు, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఏంటి? ఈ ఆప్షన్స్ అన్నీ గూడా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ షేప్స్‌ని యూజ్ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్‌ని ఎఫెక్టివ్‌గా, క్రియేటివ్‌గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. గ్రీటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. అఫీషియల్ డాక్యుమెంట్స్‌ని అట్రాక్టివ్‌గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఫస్టు షేప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. షేప్స్ అంటే ఎంఎస్ వర్డ్‌లో ముందుగానే అవైలబుల్ ఉండే రెడీమేడ్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్‌ని షేప్స్ అని అంటారు. మీరు డైరెక్ట్‌గా ఇవనేది క్రియేట్ చేసే ఉంటాయి. ఈ షేప్‌లో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ మీద డైరెక్ట్‌గా క్లిక్ చేసుకుంటే గనక మనకి ఆ షేప్ అనేది వర్డ్ డాక్యుమెంట్‌లోకి వచ్చేస్తుంది. దాన్ని మనం డ్రాగ్ చేసుకున్న తర్వాత దాన్ని సైజు, మూవ్ చేయటము, ఇట్లాంటి ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ చేయాలి అన్నది నేర్చుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఆప్షను ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ఫస్ట్ మనం షేప్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. షేప్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే గనక ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్‌లో షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షేప్‌లోకి రావాలి. ఇక్కడ మీకు రీసెంట్‌లీ యూజ్డ్ షేప్స్, లైన్స్, రెక్టాంగిల్స్, బేసిక్ షేప్స్, ఇట్లా యారోస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి మీకు. మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గ షేప్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ రెక్టాంగిల్ షేప్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. మీకు రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేయగానే రెక్టాంగిల్ అనేది డైరెక్ట్‌గా పేపర్ మీదకి ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్‌లోకి రాదు. ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తుంది చూడండి. ఈ ప్లస్ సింబల్‌తో మీరు మౌస్‌తో ఇట్లా డ్రాగ్ చేస్తే ఆ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ షేప్ డ్రాగ్ చేయగానే ఇక్కడ చూడండి యెల్లో కలర్ ఒక సింబల్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ. యారో ఇక్కడ పెట్టగానే మీకు యారో సింబల్ అనేది వస్తుంది. ఈ షేప్‌ని కొంచెం మీరు దీని అవుట్‌లైన్స్ అనేది కొంచెం చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇది రెక్టాంగిల్. దీన్ని కొంచెం లోపలికి ఈ నోట్స్ అనేది కొంచెం లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం డిజైన్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఈ యెల్లో కలర్ డాట్ అనేది దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నోట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ నోట్స్‌లో మీకు రీసైజ్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. మీకు మౌస్ పాయింటర్ అనేది ఆ నోట్ మీద పెడితే అప్ యారో, డౌన్ యారో సింబల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు హైట్ అనేది డిక్రీజ్ చేయాలి అనుకుంటే గనక అప్ యారోని పైకి మూవ్ చేయండి ఇట్లాగా హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంక్రీజ్ అనేది చేయాలంటే గనుక బయటకి ఇట్లా మూవ్ చేయండి. షేప్స్ హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అదే విధంగా విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఇట్లా బయటకి మూవ్ చేయండి. ఇంక్రీజ్ అవుతుంది. లోపలికి గనుక డ్రాగ్ చేస్తే గనక డిక్రీజ్ అనేది అవుతుంది. మీరు ఒకటేసారి హైట్, విడ్త్ అనేది చేసుకోవాలి అనుకుంటే కార్నర్‌లో ఈ మౌస్ పాయింటర్‌ని తీసుకొచ్చి ఈ కార్నర్‌లో పెట్టండి. ఈ కార్నర్‌లో పెడితే లోపలికి డ్రాగ్ చేస్తే హైట్ విడ్త్ ఒక్కటేసారి మీకు డిక్రీజ్ అవుతుంది. బయటకి మూవ్ చేస్తే గనక డ్రాగ్ చేస్తే హైట్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనము రీసైజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత దీన్ని రొటేషన్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. రొటేషన్ చేయాలంటే ఇక్కడ పైన మీకు ఇట్లా యారో లాగా సింబల్ చూపిస్తుంది చూడండి. ఈ యారో సింబల్‌ని యూజ్ చేసుకొని మనము ఈ షేప్‌ని రొటేట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా మీ మౌస్ పాయింటర్ అనేది యారో మీద పెట్టండి. బ్లాక్ కలర్‌లో మీకు యారో చేంజ్ అయిపోయింది చూడండి. ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఇట్లాగా రొటేట్ మీకు పిక్చర్‌కి తగ్గట్టుగా మీరు రొటేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది రొటేషన్ చేయడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇవే ఆప్షన్స్ అనేది మీరు ఆప్షన్ ద్వారా యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ మీరు ఎప్పుడైతే పిక్చర్ మీద క్లిక్ చేసి ఉంటేనే డ్రాయింగ్ టూల్స్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీరు బయటకొచ్చేసారంటే పిక్చర్ బయటకొచ్చారంటే డ్రాయింగ్ టూల్ ఆప్షన్ అనేది కనిపించదు. పిక్చర్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు డ్రాయింగ్ టూల్స్‌లో ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో లాస్ట్‌లో సైజ్ అని ఉంది గదా! హైట్, విడ్త్ ఇట్లా. ఇప్పుడు నేను చూపించింది ఇక్కడ మీరు నంబరింగ్ ప్రకారం గూడా, మెజర్‌మెంట్ ప్రకారం గూడా మీరు రీసైజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేషన్ అనేది ఇక్కడే దీని పక్కనే ఉంటుంది. రొటేట్ లెఫ్ట్, రైట్. నెక్స్ట్ ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజాంటల్. ఈ విధంగా ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు పిక్చర్‌ని. ఇది రీసైజ్ ఎలా చేయాలి, రొటేట్ ఎలా చేయాలి నేర్చుకున్నారు గదా! ఇప్పుడొచ్చేసరికి ఈ షేప్‌లో ఫిల్ అంటే కలర్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక కలర్ డిఫాల్ట్‌గా ఉన్న కలర్ అనేది వచ్చేసింది. ఈ కలర్ కాకుండా మీరు కలర్ అనేది చేంజ్ జేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ చూడండి స్టైల్స్‌లోనే ఇక్కడ షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. దీనిలో ఉన్న కలర్స్ అన్నీ గూడా మీకు చూపిస్తుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూజ్ చేసుకోండి. మౌస్‌తో క్లిక్ చేయండి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. లేదు నీకు కలర్ అనేది తీసుకోవడం ఇష్టం లేదు. మీరు కలర్ అనేది తీసేయాలి. ఇక్కడ నో ఫిల్ కలర్ ఉంటుంది. నో ఫిల్ మీద క్లిక్ చేసేసేయండి. కలర్ అనేది పోతుంది. కలర్ అనేది అప్లై చేయాలంటే కలర్ చూజ్ చేసుకొని ఆ కలర్ అనేది క్లిక్ చేయండి. కలర్ వస్తుంది. అదేవిధంగా అవుట్‌లైన్ కలర్స్ అనేది ఎలా ఇవ్వాలి? షేప్‌కి అవుట్‌లైన్ కలర్స్ అనేది ఎలా ఇవ్వాలి? చూడండి. సెకండ్ ఆప్షన్ ఉంటుంది షేప్ అవుట్‌లైన్. అవుట్‌లైన్ అనేది అవసరం లేకపోతే నో అవుట్‌లైన్ కలర్. అవుట్‌లైన్ అనేది అప్లై చేస్తే గనక అవుట్‌లైన్ కలర్ అనేది అప్లై చేయండి. ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇచ్చాను నేను అవుట్‌లైన్ కలర్ అనేది. ఈ అవుట్‌లైన్ అనేది థిక్‌నెస్ కూడా పెంచుకోవచ్చు మనం. ఇక్కడ వెయిట్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో ఇక్కడ థిక్‌నెస్ అనేది పెంచుకుంటే ఇంకొంచెం బాగా డార్క్ కనబడుతుందనమాట ఈ అవుట్‌లైన్ అనేది. ఈ విధంగా. ఇది అవుట్‌లైన్ అనేది అప్లై చేయాలంటే ఈ విధంగా, అవసరం లేదనుకుంటే నో అవుట్‌లైన్ కలర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే అవుట్‌లైన్ అనేది ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ అవుట్‌లైన్స్ అనేవి ఇట్లాగా దీనిలో గూడా మోడల్స్ ఉంటాయి ఇక్కడ. ప్లెయిన్‌గానే కాకుండా ఇక్కడ డాటెడ్స్ లాగా అప్లై చేసుకోవచ్చు ఇట్లా. డాటెడ్స్‌లో గూడా బిగ్‌గా ఉన్న లైన్స్ ఉన్నాయి. ఇక్కడ స్మాల్ డాట్స్ ఉన్నాయి. ఇట్లాగా దీనిలో గూడా మోడల్స్ అనేది ఉన్నాయి. మీకే నచ్చితే ఆ డిజైన్ అనేది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిలోని అవుట్‌లైన్ కలర్స్‌లోనే ఇక్కడ మీకు మోర్ అవుట్‌లైన్ కలర్స్ కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడున్న ఆప్షన్సే కాకుండా ఇక్కడ ఇంకా మల్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో గూడా మీకు కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకొని ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది షేపుకి కలర్ అనేది ఫిల్ చేయడము. నెక్స్ట్ అవుట్‌లైన్స్ అనేది ఎలా ఇవ్వడం అనేది చూసాము. ఇప్పుడు షేప్స్‌కి ఎఫెక్ట్స్ అనేది ఎలా అప్లై చేయాలి? చూడండి ఇక్కడ కిందనే ఉంటుంది. షేప్ అవుట్‌లైన్ కిందనే షేప్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో ఇంకా ఈ షేప్స్ అనేది ఇంకా బాగా అట్రాక్టివ్ కనిపించాలనుకుంటే ఎఫెక్ట్స్ అనేది యూజ్ అవుతాయి. చూడండి. ఇందులోనే మీకు షాడోస్, రిఫ్లెక్షన్స్ రిఫ్లెక్షన్ అంటే మళ్ళీ అదే షేప్ అనేది కింద కనిపిస్తూ ఉంటుందనమాట. గ్లో. ఇంకేమన్నా నెక్స్ట్ వేరే కలర్ లాగా చూడండి. పక్కన ఇది మీకు ఇక్కడ షాడో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వేరే కలర్ గ్లో. ఇట్లాగా షార్ప్ ఎడ్జెస్ ఇక్కడ పాయింట్స్ అనేది ఇస్తే గనక చూడండి. అక్కడ పాయింట్ల మీద పెడితే ఆ షేప్ అనేది చేంజ్ అయిపోతా ఉంటుంది. మీకు ఏ విధంగా బాగుంది అనుకుంటే గనక ఆ షేప్ మీద క్లిక్ చేసేసేయండి. ఇంకా షేప్ అనేది అట్లాగా వచ్చేస్తుంది. ఇది ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దీనిలో టెక్స్ట్ అనేది ఏ విధంగా టైప్ చేయాలి? ఇక్కడ షేప్‌లో టెక్స్ట్ అనేది టైప్ చేయాలంటే ఏ విధంగా టైప్ చేయాలి? ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ దీనిలో కొన్ని వెర్షన్స్‌లో ఓల్డ్ వెర్షన్స్‌లో అయితేనే మీరు రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద చేయాలి. ఇక్కడ డైరెక్ట్ అడ్వాన్స్ వెర్షన్స్‌లో అయితేనే మీకు డైరెక్ట్‌గా ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ అవుతుంది. నేను ఇక్కడ మ్యాథ్స్ 3 టెక్నాలజీస్ అని టెక్స్ట్ అనేది తీసుకున్నా ఈ షేప్‌లో. చూడండి ఈ షేప్‌ని మళ్ళీ మనం ఇంకా డిజైన్ చేసుకోవాలనుకుంటే గనక హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి బోల్డ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, క్యాపిటల్ లెటర్స్ చేంజింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ షేప్స్‌కి ఏదైనా ఈ టెక్స్ట్‌కి ఏదైనా కలర్ అనేది ఇవ్వాలి అనుకుంటే కనుక కలర్స్ అనేది ఇవ్వచ్చు. ఈ విధంగా షేప్‌లో టెక్స్ట్ అనేది ట్యాప్ చేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోనే ఈ టెక్స్ట్ అనేది ఇంకా అట్రాక్టివ్‌గా కనిపించాలంటే ఇక్కడ ఓ డాట్ స్టైల్స్ అనేది ఉంటుంది. ఈ ఓ డాట్ స్టైల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓ డాట్ స్టైల్స్‌లోకెళ్ళి
ఇక్కడ మీకు కావాల్సిన ఇక్కడ డౌన్ ఆరో అనేది క్లిక్ చేస్తే గనక ఈ స్టైల్స్ అనేది చూపిస్తుంది. మీకు ఏ స్టైల్ నచ్చితే గనక ఆ స్టైల్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఈ దీని కలర్స్ కూడా మనం చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓడాట్ అనేది అప్లై చేసిన తర్వాత దీని కలర్స్ కూడా మనం చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇందాకడ కంటే కూడా ఈ టెక్స్ట్ అనేది ఇంకా అట్రాక్టివ్‌గా కనిపిస్తుందనమాట. దీనికి కూడా మనము గ్లో, షాడో, రిఫ్లెక్షన్స్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ గూడా ఈ టెక్స్ట్‌కి గూడా ఇవ్వొచ్చనమాట. షేప్‌కే గాకుండా టెక్స్ట్‌కి గూడా మనము ఈ స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అది ఓడాట్ స్టైల్స్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ షేప్‌ని మరొక చోట నుంచి ఇంకో చోటకి ఎలా మూవ్ చేయాలి? చూడండి ఇక్కడ. ఇక్కడ మీకు 4 సైడ్స్ యారోస్ వచ్చింది కదా! ఈ సింబల్ వచ్చినప్పుడు మనము ఈ షేప్‌ని ఒక చోటు నుంచి ఇంకో చోటకి ఈ విధంగా మూవ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ 4 సైడ్ యారోస్ అనేది రావాలి. ఈ యారో వచ్చినప్పుడే మనము మౌస్‌తో ఇట్లాగా మూవ్ చేయొచ్చనమాట. షేప్‌ని ఒక చోటు నుంచి ఇంకొక చోటకి మూవింగ్ అనేది చేయొచ్చు. మల్టిపుల్ షేప్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా మూవ్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను నేనిప్పుడు. షేప్స్ మళ్ళీ ఒక 2, 3 షేప్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్‌లో షేప్ రెక్టాంగిల్, నెక్స్ట్ సర్కిల్, స్టార్. ఈ 3 షేప్స్ అనేది తీసుకున్నాను. ఈ 3 షేప్స్ అనేది ఒకటేసారి అనేది మూవ్ చేయాలి అనుకుంటే గనక 3 షేప్స్‌ని మనం సెలెక్షన్ అనేది చేయాలి ఫస్ట్. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేయండి. షేప్ మీద క్లిక్ చేయండి. 3 షేప్స్ అనేది సెలెక్ట్ అయిపోతాయి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మూవ్ చేయాలనుకుంటే గనక ఇప్పుడు 3 షేప్స్ అనేవి సెలెక్ట్ అయిపోయినాయి గదా! 3 ఒకటేసారి ఈ విధంగా మూవ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లాగా ఒక చోటు నుంచి ఇంకో చోటకి మూవ్ చేయడానికి ఇట్లా మల్టిపుల్ షేప్స్ అనేది తీసుకున్నప్పుడు ఈ గ్రూప్ అనే ఆప్షన్ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఈ మల్టిపుల్ షేప్స్ ఇప్పుడు అన్‌గ్రూపింగ్ అనేది చేద్దాం. అన్‌గ్రూపింగ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి అన్‌గ్రూప్. ఈ షేప్స్ అనేది ఇట్లా ఈ విధంగా ఒకదానిపైన ఇట్లా మిక్సింగ్ లాగా ఉన్నాయనుకోండి. ఏదైనా షేప్స్‌ని మనము మూవ్ చేయాలి అనుకుంటే గనక ఏ షేప్‌నైతే మూవ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని అలైన్‌మెంట్ దగ్గర క్లిక్ చేయండి. అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్, అలైన్ టాప్, అలైన్ మిడిల్ ఇట్లా ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదా! ఇప్పుడు ఇది అలైన్ రైట్ సైడ్ అంటే ఓన్లీ ఇక్కడ సర్కిల్‌ని నేను రైట్ సైడ్‌కి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడే సర్కిల్ మీద క్లిక్ చేయండి. అలైన్ రైట్ అనండి రైట్ సైడ్‌కి అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్‌ని సెలెక్షన్ చేశాను. అలైన్‌మెంట్‌లోకొచ్చి అలైన్ సెంటర్ అంటున్నాను. సెంటర్‌లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ అలైన్‌మెంట్‌ని యూజ్ చేసుకొని షేప్స్‌ని అంటే మిక్సింగ్‌గా ఉన్న షేప్స్‌ని గూడా మనము మనకు కావాల్సిన విధంగా అలైన్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. టాప్‌లో కావాలనుకుంటే గనక అలైన్ టాప్ అనగానే టాప్‌కెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలైన్ మిడిల్ అనగానే మళ్ళీ మిడిల్‌లోకొచ్చేస్తుంది. షేప్ పేపర్ మిడిల్‌లోకి తీసుకుంటుందనమాట. అలైన్ టాప్ అనగానే టాప్ పొజిషన్‌లోకొచ్చేస్తుంది. ఈ విధంగా అలైన్‌మెంట్‌ని యూజ్ చేసుకొని షేప్స్‌ని అలైన్ అనేది చేసుకోవచ్చు. అంటే దానికి తగ్గట్టుగా లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, బాటమ్ ఉండాలా, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ ఈ ఆప్షన్స్ ద్వారా గూడా మనము ఈ విధంగా అలైన్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్రింగ్ ఫార్వర్డ్ అండ్ సెండ్ బ్యాక్వర్డ్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ ఈ రెక్టాంగిల్‌లో సర్కిల్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి ఈ రెక్టాంగిల్ పైన సర్కిల్ అనేది ఉంది గదా! ఇప్పుడు చూడండి ఫార్వర్డ్ అంటున్నాను. బ్రింగ్ ఫార్వర్డ్ అనగానే ఏమవుతుందంటే దీని పైనకి ఇప్పుడు ఆల్రెడీ దీనిపైనే ఉంది. ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ఇక్కడ రెక్టాంగిల్ పైనే సర్కిల్ అనేది ఉంది. సెండ్ బ్యాక్వర్డ్ అనగానే ఇప్పుడు ఈ సర్కిల్ అనేది రెక్టాంగిల్ వెనుకకి ఎళ్ళిపోతుందనమాట. సెండ్ బ్యాక్వర్డ్ అనగానే చూడండి సర్కిల్ అనేది
దీని వైపుకెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు సర్కిల్ అనేది ముందుకు తీసుకురావాలి అనుకుంటే గనక బ్రింగ్ ఫార్వర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తే సర్కిల్ అనేది ముందుకొస్తుంది. నెక్స్ట్ దీనిలోనే ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసుకుంటే గనక సెండ్ బ్యాక్‌వర్డ్, సెండ్ టు బ్యాక్, మళ్ళీ ముందుకు తీసుకురావాలనుకుంటే గనక బ్రింగ్ ఫార్వర్డ్ ఆప్షన్. ఇప్పుడు సర్కిల్‌కి ఏదైనా కలర్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు యెల్లో కలర్ ఇచ్చాను. ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుంది? రెక్టాంగిల్ పైన సర్కిల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెండ్ బ్యాక్‌వర్డ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు ఈ సర్కిల్ అనేది రెక్టాంగిల్ ఎనకమాలకి ఎళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు రెక్టాంగిల్ అనేది పైనకొస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీనిలో ఈ రెక్టాంగిల్‌కి కలర్ అనేది తీసేస్తున్నాను. షేప్ నో ఫిల్. చూడండి ఇప్పుడు క్లియర్‌గా ఇది కలర్ లేదు. చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది మీకిప్పుడు. ఇప్పుడు బ్రింగ్ ఫ్రంట్ అంటున్నాను. సర్కిల్ క్లిక్ చేసేసి బ్రింగ్ ఫ్రంట్ అనగానే ఇక్కడ ముందుకు కనిపిస్తుందనమాట. ఇక్కడ సెండ్ బ్యాక్‌వర్డ్ అనగానే బ్యాక్ అనగానే వెనక్కెళ్తుంది. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేవి మీదేదైనా గ్రీటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. నెక్స్టు మ్యాటర్ తీసుకున్నప్పుడు ఈ షేప్స్‌ని మనము ఏ విధంగా యూజ్ చేస్తాం? మ్యాటర్‌కి తగ్గట్టుగా షేప్‌ని ఏ విధంగా యూజ్ చేయాలన్నది చూపిస్తాను. చూడండి నీకు ర్యాండమ్‌గా ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ షేప్స్ అనేది తీసుకున్నాను. చూడండి ఈ షేప్స్‌ని మనము డ్రాయింగ్ టూల్స్ ఆప్షన్‌లో ఇక్కడ మనము ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ ద్వారా మనకి దీనికి తగ్గట్టు మ్యాటర్‌కి తగ్గట్టుగా ఇక్కడ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి బిహైండ్ టెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్, టాప్ అండ్ బాటమ్, త్రూ, టైట్, స్క్వేర్, లైన్ విత్ టెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసరికి బిహైండ్ టెక్స్ట్ అనగానే ఏమవుతుందంటే టెక్స్ట్ పైన పిక్చర్ పైన టెక్స్ట్ అనేది వస్తుంది బిహైండ్ టెక్స్ట్ అనగానే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అనగానే టెక్స్ట్ పైన పిక్చర్ అనేది వస్తుంది. టాప్ అండ్ బాటమ్ ఇప్పుడు టెక్స్ట్ అనేది సెంటర్‌లో ఉంటుంది. పైన కింద మ్యాటర్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని మనకు ఎలా కావాలనుకుంటే అలాగా మూవ్ అనేది చేసుకోవచ్చు. ఇది చూడండి ఇన్ లైన్ విత్ టెక్స్ట్ ఇదొక ఆప్షన్. స్క్వేర్ ఇప్పుడు మ్యాటర్ తీసుకున్నప్పుడు స్క్వేర్ ఆప్షన్ పెట్టినప్పుడు చూడండి ఇప్పుడు పిక్చర్ అనేది మధ్యలో ఉంది. మ్యాటర్ అనేది అటు ఇటు ఉంది. ఈ మ్యాటర్‌కి తగ్గట్టుగా మనము ఇట్లా పిక్చర్‌ని మూవ్ చేసుకోవచ్చు. మ్యాటర్ ఎలా తీసుకోవాలో అలాగ మూవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట మ్యాటర్‌ని. ఈ షేప్స్‌కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ గూడా నేర్చుకున్నారు కదా! నెక్స్ట్ వీడియోలో ఈ షేప్స్‌ని యూజ్ చేసుకొని ఫ్లో చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.